వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునరుద్ధరించేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్లో ఆర్థిక శాఖ మరియు డిప్యూటీ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి ద్వారా 50 కోట్ల రూపాయలను ఆలయ విస్తీర్ణ కొరకు వీటీడీఏకు కేటాయింపజేయడం, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి సహకారము, ఆ 50 కోట్లు బడ్జెట్లో పెట్టినటువంటి సందర్భంలో వీటీడీఏ సమావేశాన్ని ఒకసారి ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గతంలోనే ఒక 20 కోట్ల రూపాయలను బద్దిపోచం ఆలయ విస్తరణ కానీ ఇతర కార్యక్రమాలకు తీసుకోవడం, ఇప్పుడు 50 కోట్లు వచ్చిన దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఓఎస్డీ శ్రీనివాసులు గారి దగ్గర, అజిత్ రెడ్డి గారి ప్రత్యేక కార్యదర్శి దగ్గర, కమిషనర్ ఎండోమెంట్, అదేవిధంగా వేములవాడ ఈవో, వేములవాడకు సంబంధించినటువంటి ఆలయ పెద్దలు, బ్రాహ్మణోత్తములు, స్థానాచార్యులు, అదేవిధంగా స్థపతి అందరి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి, ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి, వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వం కూడా ఒక నిశ్చయంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం, ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను, చిత్రాలను వారికి సమర్పించడం, వారు కూడా స్వయంగా పర్యవేక్షించి స్థపతి గారిని, ఈవో గారిని, ఓఎస్డీ శ్రీనివాసులు గారిని, మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో సమాధానాలను తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనుభవించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటలు చెప్తూ, త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన వారికి త్వరలోనే వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా తగు ఆదేశాలు ఇస్తానని వారు చెప్పడం జరిగింది. లోక కళ్యాణార్థం పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి రాజన్న, మా కోరిన కోరికలు తీర్చు తండ్రి, మీకు కోడె మొక్కును చెల్లిస్తామని చెప్పినటువంటి నాడు ఉన్నటువంటి విశిష్టత కలిగినట్టు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయాన్ని విస్తరింపజేయడానికి కోసం మరి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 జగద్గురులు గారి మరి ఆశీస్సులు, అనుగ్రహం కొరకు రావడం జరిగింది. వారు శుభం, ముందుకు వెళ్ళండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాశీస్సులు అని చెప్పని ముందుకు వెళ్ళండి చెప్పని వారు మరి ఆజ్ఞ ఇవ్వడం ఆనందదాయకం, శుభదాయకం. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరం కూడా ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఓఎస్డీ గారు శ్రీనివాసులతో పాటు నేను, ఈవో గారు అందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా రాజన్న దేవాలయ అభివృద్ధిని చేయడానికి కోసం ఏదైతే కార్యక్రమంలో మేము సైనికులంగా లేదా ఒక భక్తుడిగా పాల్గొనే అవకాశం రావడం ఇది పూర్వజన్మ సుకృతం కూడా మేము భావిస్తూ వారు చెప్పినటువంటి వేములవాడ దేవాలయంలో శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురులు గారు చెప్పిన ఆదేశానుసారమే ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతుంది. స్థపతికి ఇచ్చిన ఆదేశాలు అవే, ఇంజనీరింగ్లకు ఇచ్చిన ఆదేశం, యోగకి ఇచ్చిన, మాకు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ ముందుకు పోతూ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే, రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మరింత వేగవంతమైనటువంటి శీఘ్ర దర్శనాన్ని కల్పించడం, స్వామివారి ఆశీస్సులు కల్పింపజేయడం, లోక కళ్యాణం జరిగే విధంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉంటుందని చెప్పి సందర్భంగా భక్తజనులకు మా వైపు నుంచి తెలియజేస్తున్నాం. హృదయపూర్వక నమస్కారం. భగవాన్ की जय, जगद्गुरु शंकराचार्य भगवान की जय.